సీత మిస్సింగ్ కేసులో మీ ఇద్దరికి సంబంధం ఉంది కదూ? ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? సీతని మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? సీతని ఎవరు కిడ్నాప్ చేశారో మాకు నిజంగా తెలియదు సార్. మరి ఎందుకు మీ ఇద్దరు టెన్షన్ అవుతున్నారు? మా కోడలు కిడ్నాప్ అయితే మేము టెన్షన్ అవ్వమా? సీతపై మీకంత ప్రేమ లేదని, సీత అంటే మీకు గిట్టదని నాకు తెలుసు మేడం. చూడండి సిఐ గారు, నేను సీతని ఏదైనా చేయాలనుకుంటే మీకు చెప్పే చేస్తాను. మీకు తెలియకుండా నేనేం చెయ్యను. అవును, సుమతక్క విషయంలో మీరు మా మహాకి హెల్ప్ చేశారు కదా, మీకు మహా హెల్ప్ చేసింది. అందుకే మీ డబ్బు తిన్న విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. మీకు ఈ కిడ్నాప్కి ఏ సంబంధము లేకపోతే సరే, అలా కాకుండా మీరిందులో ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా పెద్ద రిస్కులో పడతారు. ఆ తర్వాత నేను హెల్ప్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ డిఐజీ గారి దాకా వెళ్ళింది. ఏసీపీ గారే స్వయంగా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. సీతను కిడ్నాప్ చేయించి తప్పు చేశామేమో మహా. డిఐజీ గారి లెవెల్లోకి కేసు వెళ్లిపోయి ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారంటే మనం దొరికిపోవడం ఖాయం అనిపిస్తుంది మహా. నా కాళ్ళు చేతిలో ఆటం లేదు, గొంతులో తడారిపోతుంది, గుండె గొంతులోకి వస్తుంది మహా. అర్చన, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ప్లాన్ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. ఏం జరిగినా నోరు మూసుకుని కామ్గా ఉండు. దారి మధ్యలో ప్రీతి ఉషలో సీతను కారు దించేసి వెళ్లారంట. సీత నాకు ఫోన్ చేసింది, అప్పుడే కిడ్నాప్ అయింది. ఎక్కు. సీత, ఏమైందమ్మా? సీతతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారా? అవును సార్, మా అమ్మాయి ఉషా, అన్నయ్య కూతురు ప్రీతి కూడా ఉన్నారు. కానీ వాళ్ళు సీతను మధ్యలోనే కార్ దించేసి వెళ్ళిపోయారట సార్. రోడ్డు మీద సీత ఒంటరిగా ఉన్నప్పుడే కిడ్నాప్ అయింది. ఈ విషయం మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా? వాళ్ళు గుళ్ళో ఉంటారు. వాళ్ళకి ఈ కిడ్నాప్ కి సంబంధం లేదు అని చెప్పలేదు. ఎందుకు సంబంధం లేదు పిన్ని? వాళ్ళు ఎందుకు సీతని మధ్యలోనే దింపేయాలి? అయినా మీరెందుకు ప్రీతి ఉషలతో వెళ్ళలేదు? సీతను ఎందుకు పంపించారు? నిజం చెప్పండి పిన్ని, ఇందులో మీ ప్లాన్ ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు రామ్? మేమెందుకు ప్లాన్ చేస్తాం? అంటే నన్నే అనుమానిస్తున్నావా? నేను నీ పిన్నిని రామ్. నాకు కూడా మీ మీద అనుమానంగా ఉంది. మీరు ఈ అర్చన పనుందని చెప్పి ప్రీతి ఉషలతో వెళ్లకుండా తప్పించుకున్నారు. వాళ్ళ వెంట నేను వెళ్తానంటే వద్దు అన్నారు. చలపతిని వద్దన్నారు. కావాలని పట్టుబట్టి వాళ్లతో సీతను పంపించారు. ఏంటి పిన్ని, విద్యాదేవి టీచర్ చెప్పేది నిజమా? మీరు కావాలని సీతని పంపించారా? లేదు రామ్, సీతే వాళ్లతో వెళ్తాను అంది. అందులో మా తప్పేముంది? అపశకునాలు ఎదురవుతున్నాయని నేను సీతను వెళ్లొద్దని చెప్పాను. కాని ప్రీతి ఉషలను మీరు రెచ్చగొట్టి సీత వాళ్లతో వెళ్లేలా చేశారు. తప్పంతా వీళ్లదే రామ్. నా కొడుక్కి నా మీదే చాడీలు చెప్తున్నావేంటి? అసలు దీనంతటికి కారణం నువ్వు.
మరి టీచర్ గారు అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి, ఈ రోజు గుడికి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా వినకుండా మీరెందుకు వాళ్ళని గుడికి పంపించారు? నమ్మకం ఉంటే మీరు కూడా వద్దని చెప్పాలి కదా. మధ్యలో నువ్వు మాట్లాడు కన్నయ్య. సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడతావు. చలపతి చెప్పింది నిజమే కదండి. మీరు దీపం సెంటిమెంట్ ను నమ్మినప్పుడు అపశకునాల్ని కూడా నమ్మాలి కదా. సీతకు మీరు అపాయం తెచ్చిపెట్టి నన్నంటున్నారు. ప్లీజ్ మీరు ఆపండి. వాళ్ళు తప్పు చేశారో మీరు తప్పు చేశారో, మధ్యలో నా సీత ప్రమాదంలో పడింది. అది కాదు రామ్. దయచేసి నాకేమీ చెప్పొద్దు. మీరు నా ముందు ఉండొద్దు. వెళ్ళండి, వెళ్ళండి. అంతా తన వల్లే జరిగింది రామ్. మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తోంది. ఇందులో మీ తప్పు కూడా ఉంది పిన్ని. మీరు ప్రీతి ఉషలతో సీతని పంపించడం తప్పు. వాళ్ళు సీతని వదిలేసి వెళ్ళడం తప్పు. 1 మినిట్ రామ్, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాసేపు ఆపండి. మీరు ఇలా గొడవ పడుతుంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేము. మహాలక్ష్మి గారు, మీ పిల్లలు గుడికి వెళ్ళారని చెప్పారు కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి పిన్ని. మా ఫోన్లు పోలీసుల దగ్గర ఉన్నాయి రామ్. త్రిలోక్, సార్ ఆ ఫోన్ ఇవ్వు. సార్ నా ఫోన్ ఇవ్వండి సార్. తీసుకోండి. రామా, ప్రీతి ఉషలకు ఫోన్ చేద్దాం.